అంత్య దినములను గూర్చి అనేక విషయాలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూస్తాం. మాథ్యూ 24లో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మనము రక్షణలో ప్రారంభం అవడం మాత్రమే కాదు, కానీ ఈ రక్షణలో అంతము వరకు సహించు వారముగా మనం ఉండాలి. వి మస్ట్ కంటిన్యూ ఇన్ ద సాల్వేషన్. రక్షణలో మనము మొదటి అడుగు వేయడం కాదు, కానీ రక్షణలో చివరి వరకు మనకు కలిగిన దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. అంత్య దినాల్లో మనం చూడనయ్యున్న ఒక సమస్య ఏంటంటే, అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోవును అని రాయబడింది. అది విశ్వాసుల గురించి రాయబడిన మాటే. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ లోక సంబంధమైన విచారములు, ఈ లోక సంబంధమైన పరీక్షలు ఈ ప్రయాణంలో ఏం చేస్తాయంటే హృదయాన్ని కఠినం చేసేస్తాయి. మనం ఏదో ఆలోచనతో ఏదో చేస్తాం, మనం అనుకున్నట్టు జరగకపోతే హృదయం కఠినం అయిపోద్ది. దేవుడు నా వైపు ఎందుకు చూడడం లేదు, దేవుడు నాకెందుకు సహాయం చేయడం లేదు, దేవుడు నన్ను ఎందుకు కాపాడడం లేదు, ఎందుకు నాకే శ్రమలు వస్తున్నాయి. చూడండి, శ్రమల గురించి అవగాహన లేకపోతే ఈ శ్రమలలో హృదయాన్ని కఠినం చేసుకునే ప్రమాదం ఉంది. అందుకనే మనము అంతము వరకు సహించు వారమై ఉండాలి. ప్రతి శోధనను, ప్రతి బాధను, ఎత్తైన పర్వతములు మాత్రమే కాదు, లోతైన లోయలలో కూడా ఆయనే దేవుడు అని మనం విశ్వసించాలి. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్నాడు. చూడండి, ప్రేమ లేనివాడు నావాడు కాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క ప్రేమ మనం ఎల్లప్పుడూ కలిగిన వారమై ఉండాలి. ఆ ప్రేమలో మనం వృద్ధి అగుతూ దేవుని ప్రేమ చేత సంపూర్ణులు అవ్వాలి. అగాపే లవ్ అని అంటారు. బైబిల్ గ్రంథం అంతా కూడా, కంప్లీట్ బైబిల్ 31,102 వచనాలను దేవుడు 2 భాగాలుగా చూపిస్తున్నాడు. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది దేవుడిచ్చిన మనుషుల్ని ప్రేమించాలి. మనము కూడా ఆత్మ సంబంధమైన బలులనిచ్చేందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాత నిబంధనలో భౌతికమైన బలులు, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు. కొన్నిసార్లు మనుషుల్ని ప్రేమించాలంటే అది బలిచ్చిన దానితో సమానం. ఎందుకంటే నువ్వు ఇటు చూస్తుంటే వాళ్ళు అటు చూస్తుంటారు, కొన్నిసార్లు ఉరిని కూడా చూస్తుంటారు, అవునా కదా? బికాజ్ యూ డోంట్ రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. మానవపరమైన ప్రేమలో అన్నీ బాగుంటే అందరూ బాగుంటారు. అది మానవ ప్రేమ, హ్యూమన్ లవ్. కొంచెం పరిస్థితులు మారినాయి అంటే డిజాస్టర్ అయిపోద్ది. ఇక వాళ్ళను ఎవరు కూడా అదుపులో పెట్టలేరు. కానీ గమనించండి, మనము కూడా ఆత్మ సంబంధమైన అర్పణలు చెల్లిస్తామంట. దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సంఘానికి పునాదిరాయి ఎవరు? ఫౌండేషన్ స్టోన్ యేసుక్రీస్తు వారు. ఏదన్నా ఒక రాయిని, ఒక చతురస్రాకారమైన రాయిని తెచ్చి పునాది రాయిగా వేస్తే దాని మీద గుండ్రటి రాయి తెచ్చి కట్టరు. కింద రాయి ఎలా ఉందో పై రాయి కూడా, ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి, అలా చెక్కబడాలి. లేకపోతే రాయిలి కొలతల్లో మార్పు వస్తే బిల్డింగ్ నిలబడదు. మనమందరము సజీవమైన రాళ్ళమంట, నిర్జీవమైన రాళ్ళు కాదు, అవి పనికిరావు. చెక్కబడని ఏ రాయి కూడా పనికిరాదు మందిరం కట్టబడ్డాను. మనము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట కంట ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బలులు అర్పించాలంటే వెల చెల్లించాలి. ఆయన ప్రేమలో కొనసాగాలంటే వెల ఉంది. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే దానిలో వెల ఉంది.
నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంటే ఉంది. మన వెళ్ళు మార్గంలో ఎత్తైన పర్వతాలు ఉంటాయి, లోతైన లోయలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి, శ్రమలు లేని క్రైస్తవ్యం బైబిల్లో బోధించబడలే. కానీ మనం సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ప్రతి ఒక్కళ్ళము వాక్యమునకు విధేయత చూపుట ద్వారా మనము చెక్కబడుతూ ఉన్నాం, కడగబడుతూ ఉన్నాం. మనం పాత నిబంధనలో చూస్తే దేవుడు ఆజ్ఞాపించిన ఈ అర్పణలలో నైవేద్యము అనేది కూడా ఒక అర్పణ. 5 బలులు మనం చూస్తాం. 5లో నైవేద్యము చెల్లించాలంటే గోధుమ పిండి ఉండాలా, అగ్నితో ఆ గోధుమ పిండిని, సాంబ్రాణి, అదేవిధంగా నూనె, ఇవి కలిపి ఈ అర్పణను చెల్లించాలా. దానిలో వెల ఉంది, దెర్ ఇస్ ఎ కాస్ట్ ఇన్వాల్వ్డ్. దావీదు ఉచితంగా స్థలం తీసుకొని దేవునికి ఉచితంగా ఏది ఇచ్చేందుకు దావీదు సిద్ధపడలా. దేవునికి చెల్లించేదాంట్లో ఆయన మన పట్ల చేసిన దానికి మనము ఏది ఇచ్చి కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. మన కొరకు తన ప్రాణాన్నే శిలువ మీద అర్పించాడు ప్రభు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31 వచనాలు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. దేవుణ్ణి పూర్ణ హృదయముతో, మనకు కలిగిన సమస్తముతో, పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, అంటే సంపూర్ణమైన నిబద్ధత. ఇది మొట్టమొదటి బలి, దహన బలికి సాదృశ్యం. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. ఇది రెండవ బలి, రెండవ అర్పణ, నైవేద్యమునకు సాదృశ్యం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. రెండవ అర్పణ అయిన ఈ నైవేద్యములో రక్తము యొక్క ప్రమేయము లేదు. ఈ రెండవ ఆజ్ఞను సంపూర్ణం చేయడానికి ఇది సాదృశ్యమయ్యుంది. నీ పొరుగు వానిని ప్రేమించాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 8-10 వరకు. రోమా 13:8-10 వరకు. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయిన ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడియున్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఓకే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. నిజమైన ప్రేమలో యథార్థత ఉంది. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. మన పొరుగువాణ్ణి మనము ప్రేమించడమే దేవుని యొక్క వాక్యమును గైకొనడం. ఇది రెండవ ఆజ్ఞగా మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చడమే. పొరుగువాని పట్ల ఇవ్వబడిన ఆజ్ఞలను మీరి పొరుగువారిని ప్రేమించడం వీలు కాదు. పొరుగువాని పట్ల దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి వాళ్ళను ప్రేమించడం వీలు కాదు. నాకేమీ బాధ లేదండి వాళ్ళతోటి, నేనంతా బాగానే ఉన్నానండి, హృదయం అంతా చేదు, బయటికి నోట్లోంచి మాటలు మాత్రం నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఓకే. హృదయం లోపల ఒక సందేశం, నోట్లోంచి ఇంకొక మాట వస్తుంటే ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించాలి. మన హృదయంలో అటువంటి చేదుకు ఆస్కారం ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, చేదు దేవుని కృపను పొందుకోకుండా అడ్డుతగులుచున్నది. ఆ కృపే మనతో లేకపోతే, ఆ కృపను మనం పొందుకోకపోతే జీవితంలో మనం ముందుకు కొనసాగలేము. ఈ కృప దైవిక బలం. ఆమేన్. నీవు ఎక్కలేని ఎత్తుకు ఎక్కించేందుకు దేవుని కృప కావాలి. నీవు చెయ్యలేని పని చెయ్యాలంటే దేవుని కృప కావాలి. నీవు రూపాంతరము చెందాలంటే కృప కావాలి. విడుదల పొందుకోవాలంటే కృప కావాలి. యేసు వలె మన జీవితాలు మార్చబడాలంటే దేవుని కృప కావాలి. ఈ చేదంట
కృపను పొందుకోకుండా అడ్డు తగులుతుంది. మన కంట్లో దూలాలు పెట్టుకొని మనం ఇతరుల కళ్ళలో నలుసులు వెతుకుతూ ఉంటాం. సమస్య మంది, సమస్య అవతల వాళ్ళది కాదు. సమస్య నా హృదయం. నేను ప్రేమించలేకపోతున్నా, నేను దేవుని ప్రేమను ఇతరులకు చూపలేకపోతున్నా, నేను అగాపే ప్రేమలో సంపూర్ణిని కాలేకపోతున్నా. సమస్య నాది, మనతో ప్రారంభం అవ్వాలి. వి ఆల్వేస్ సే వాళ్ళకి నేను ఎంత ప్రేమించినా వాళ్ళు ప్రేమించడం లేదని, వీళ్ళు ఇట్టున్నారు వాళ్ళు ఇట్టున్నారు. చూడండి, ఈ యొక్క అర్పణలో, ఈ నైవేద్యములో మనం దేవుని వాక్యంలో చూస్తాం 3 పదార్థాలు: గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, మరి దానికి జత చేయబడిన ఉప్పు కూడా ఈ యొక్క అర్పణలో ఉంది. మొట్టమొదటిగా గోధుమ పిండి గురించి మనం చూస్తే లేవి కాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయినప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి దై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి. చూడండి, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి దై ఉండవలెను. గోధుమ పిండి దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుడు చెప్తున్నాడు, యేసయ్య అన్నాడు, నేనే జీవాహారమును అని క్రీస్తు తెలియజేశాడు. క్రీస్తు మాటలు వినువారికి ఆ మాటలు ఒక రొట్టె ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం నుంచి 51 వరకు, 50 to 51. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యేసు క్రీస్తు వారు వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. వాక్యము శరీరధారిగా, వాక్యము ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము శరీరధారి అవడం అంటే ఇన్స్టెంట్ కాదు. జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో వాక్యానుసారముగా మన జీవితాలు మార్చబడ్డం అంటే అది ఇన్స్టెంట్ కాదు. 60 ఏళ్ళుగా వాక్యాన్ని విన్నవాళ్ళు కూడా, వాక్యాన్ని గైకొన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రకటించి పాటించని బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు. ఒక వాక్యము శరీరధారి అవడం అంటే ఒక గోధుమ నలగగొట్టబడి అది ఒక పిండిగా మారడం. ఈ గోధుమ పిండి ఇన్స్టెంట్ కాదు. మనం గోధుమ పిండిని ఎక్కడ కూడా చెట్ల నుంచి మనం బ్యాగులోకి తీసుకొని రాలేం. గోధుమలు మొదట అవి చెట్టు నుంచి వేరు చేయబడాలి. ఆ పంటను తీసుకొని వచ్చి మరి ఒక ప్రాసెస్ ద్వారా అది పిండిగా తయారవుతుంది. గోధుమ పిండి ఎక్కడ కూడా ఇన్స్టెంట్ కాదు. వాక్యము అనుభవపూర్వకముగా అది శరీరధారిగా మారడం. గోధుమలు తిరగలి పట్టే ప్రక్రియ ద్వారా గోధుమ పిండిగా మారి అది రొట్టెగా తయారు చేయబడతాం. అందుకనే మనం సంఘంలో భాగస్థులుగా ఉండాలి. ఎందుకంటే తిరగలి బ్రదర్, తిరగలి సిస్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన చక్కని ఫైన్ ఫ్లోర్గా తయారు చేస్తారు. అందుకని సంఘాన్ని మీద అలిగిపోయి ఎక్కడికి వెళ్ళని వాళ్ళు గింజ ఎట్టు ఉంటుందో అట్టే ఉంటాయి బ్రతుకులు చివరిదాకా. గింజలు నవ్వులుతారు ఎవరైనా? కర్రీ తీసుకొని గింజలతో తినం. అది పొడైతే దాన్ని రొట్టె చేసుకొని తింటాం. దేవుడు మనల్ని చక్కని రొట్టె చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి రొట్టె అవ్వాలంటే ఖచ్చితంగా నలగొట్టబడాలా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ గోధుమ పిండి ఆ తిరగలి మధ్య తిరిగితే తప్ప అది చక్కని పిండిగా మారదు. ఈ అర్పణలో ఒక వెల ఉంది. ఈ గోధుమలు పిండిగా మార్చబడాలి. ఇది 2వ గొప్ప అర్పణ. దేవునికి పిండి అవసరం. తిరగలి క్రింద పడి పొట్టు తీసివేయబడిన పిండి ప్రభువుకు అవసరం. చక్కని ఫైన్ ఫ్లార్ గ్రైండ్ చేసినా దాన్ని ఏం చేస్తారు? జల్లెల్లో పెట్టి ఆ పొట్టునంతా కూడా ఏం చేస్తారు? వేరు చేస్తారు. మనలో కూడా పనికిరాని అనేకం ఉంటాయి. దేవునికి చక్కని జల్లెడబట్టిన పిండి వంటి క్రైస్తవులు ప్రభువుకు కావాలా. ఎందుకంటే మనల్ని చక్కని రొట్టెగా చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మనం తిరగలి వంటి అనుభవం పొందుకోవడానికి దేవుడు మన నుండి నొచ్చుకొను మనస్సు అంటే ప్రతి చిన్నదానికి అలిగే తత్వం. ఎంత అలిగితే అంత చిన్న బిడ్డలని అర్థం. కానీ కొంతమంది హృదయాలు ప్రతిదానికి టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా ఉంటాయి. ఏమవుతుంది? టచ్ మీ నాట్ ప్లాంట్ తాకగానే ముడుచుకుపోతాయి. కొన్ని హృదయాలు భౌతికంగా ఏమో ఎదుగుంటారు, ఆత్మీయంగా డార్ఫ్ అంటే మరుగుజ్జుతనం.
ఎదగలేని పరిపక్వత, ప్రతి చిన్నదానికి అలిగే తత్వం. దేవుడంట మనం తిరగలి వంటి అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మన నుండి నొచ్చుకునే మనస్సును దూరపరుస్తాడు, విసుగు పుట్టించు విషయాలను జల్లెడబడతాడంట దేవుడు. ఈ తిరగలి అనుభవం మనం ఎలా పొందుకుంటాం? ఈ తిరగలి అనుభవం మన జీవితంలో ఇతరుల ద్వారా పొందుకుంటాం. ఇందాక చెప్పాను, తిరగలి సహోదరుడు, తిరగలి సహోదరి, ఖచ్చితంగా వాళ్ళు మనకు కావాలా, ఎందుకంటే ఆ రెండు రాళ్ళు చాలా అవసరం. సో అటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన జీవితంలో ఉండాలి. కొన్నిసార్లు ఇళ్లల్లో ఉంటారు, చాలాసార్లు సంఘాల్లో ఉంటారు, మరి ఎక్కడికి వెళ్ళినా కానీ అటువంటి అనుభవం చాలా మనకు అవసరం. మొదట మన తప్పిదములు నూరబడితేనే మనము ఇతరుల తప్పిదములను పట్టించుకోం, అలాగే వారి తప్పిదములను మనము క్షమించగలం. ఫస్ట్ మన తప్పిదాలంట నూరబడాలంట రాళ్ల మధ్యలో. అప్పుడే మనము ఇతరుల తప్పిదాలను మనం గుర్తించం, వాటిని పట్టించుకోలేము. ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క క్రమం మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో మనము ఇతరుల తప్పిదాలను కూడా పట్టించుకో. యాకోబు జీవితం మనం చూస్తే, యాకోబు వంటి వాడు ఎలా తన సహోదరుని ప్రేమించగలడండి? ఏశావును ప్రేమించాలంటే ఈ మోసగాడు వీలవుతుందా? ఎందుకంటే ఆయన మీద ఉన్న జ్యేష్ఠత్వపు హక్కు నేనేం చేశాడు? తస్కరించాడు. నీ పొరుగువాని నీవు ప్రేమించు, నీ సహోదరుని నీవు ప్రేమించు అని వాక్యం చెప్తుంటే ఆయన ఎలా ప్రేమించగలడు? అందుకని యాకోబు తన సహోదరుడైన ఏశావు జ్యేష్ఠత్వాన్ని, ఆ హక్కును ఆయన పన్నాగాలు బన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇటువంటి వ్యక్తి ప్రేమించడం మనకు చాలా కష్టం. అతనికి యాకోబు మోసగాడు, కానీ యాకోబు మామ లాబానంట యాకోబు కన్నా 10 వంతులు మోసగాడంట. సో ఇక్కడ యాకోబు నూరపడాలి. యాకోబు మోసగాడైతే వాళ్ళ మామ లాబాను 10 రెట్లు 10 వంతులు మోసగాడు. 20 సంవత్సరాలు మామ దగ్గర పనిచేసిన యాకోబు తన జీతం విషయంలో 10 సార్లు మోసపోయాడు. మోసగానికి మోసమే జరుగుతుంది. తన వివాహ విషయంలో మోసం చేయబడిన తర్వాత యాకోబు మోసాన్ని అసహించుకున్నాడు. ఇక్కడ యాకోబు లోపల ఒక తత్వం ఉంది, అదేంటంటే మోసగాడు. తనలో ఉన్న స్వభావం మోసం చేసే తత్వం. ఏ విషయం చేత మనం ఇబ్బంది పడతామో అట్లాంటి తిరగలనే తెచ్చి దేవుడు పెడతాడు. మోసగాడికి ఎవరు కావాలా? పరమ మోసగాడు కావాలా. ఒక మోసగాడిని తన మోసంలో నుంచి బయటికి తేవాలంటే దేవుడు ఆయన కంటే 10 రెట్లు మోసం చేసే వ్యక్తిని తెచ్చిపెట్టాడు. అనేక సార్లు మన వంటి బలహీనతలు కలిగిన వారి ద్వారానే మనం పాఠం నేర్చుకుంటాం. తద్వారా ఆ బలహీనతను మనం అసహించుకుంటాం. అనేక సార్లు మన వంటి బలహీనతలు కలిగిన వారి ద్వారానే మనం పాఠం నేర్చుకుంటాం. చాలాసార్లు అటువంటి వ్యక్తులను దేవుడు మన జీవితంలో తెచ్చిపెట్టినప్పుడే మనలో ఉన్న సమస్యలు బయటపడతాయి. ఆమెన్. ఇక్కడ యాకోబు మోసాన్ని అసహించుకున్నాడు. యాకోబు లోపల దాగి ఉన్న మోసాన్ని బయటికి తేడానికి తన మామను దేవుడు ఒక తిరగలి రాయి వలె వాడుకున్నాడు. ఇక్కడ మరొక ఉదాహరణ యోసేపు. రొట్టెగా మారడానికి యోసేపు గొప్ప వెల చెల్లించాడు. యోసేపు సహోదరులు తన మీద ఈర్ష్య కలిగి ఉన్నారు. యోసేపు సహోదరులు తను తెలియని దేశానికి తను పంపించేశారు. తండ్రి ప్రేమ నుండి దూరం చేసేసారు యోసేపు వెళ్ళాడు. తన గ్రైండింగ్ ప్రాసెస్ అన్న తమ్ముల దగ్గర నుంచి ప్రారంభమైంది. తన సొంత సహోదరుల దగ్గర నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన యోసేపు జీవితం వెంటనే చెక్కబడిందంటే తర్వాత బానిసగా అగెయిన్ క్రషింగ్, ఆ తర్వాత ప్రిజన్లోకి వెళ్ళాడు, అక్కడ ఇంకా క్రషింగ్. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఒక చెక్కని రొట్టె వలె ఐగుప్తు దేశానికి పంచిపెట్టాడు యోసేపును. యోసేపు తిరగలి వంటి అనుభవాన్ని చూశాడు. బానిసగా అమ్మబడ్డాడు. యజమాని భార్య ద్వారా నిందను పొందాడు. జైలు జీవితం ద్వారా చివరికి యోసేపు జీవితం దేశానికే రొట్టెగా మారింది. చూడండి, ఆదికాండము 41:55. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పెను. చూడండి, ఒక రాజు అంటున్నాడు, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని
ఐగుప్తీయులందరితో చెప్పెను. ఒక దేశం గురించి, ఆ దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? రాజు. రాజు ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? యోసేపు దగ్గర పంపిస్తున్నాడు. ఎందుకంటే యోసేపు దగ్గర సమాధానం ఉంది. నీవు రొట్టెయితే లోకానికి నువ్వు సమాధానం అవుతావు. మనము రొట్టెగా మార్చబడితే, మనము రొట్టెగా మనం సిద్ధపడినట్లయితే లోకములో ఉన్న ప్రతి సమస్యకు సమాధానం వెతికేందుకు జనులు దేవుడు నీ దగ్గర పంపిస్తాడు. ఇక్కడ లోకస్తుడు ఫారో దగ్గర ఆ సమస్యకు సమాధానం లేదు. ఫారో ఐగుప్తీయులందరినీ వెళ్ళి యోసేపుని అడిగి కనుక్కొని అంటున్నాడు. హల్లెలూయా. రెండవది నూనె పరిశుద్ధాత్మునికి సాదృశ్యం, ఆయన అభిషేకానికి సాదృశ్యం. పిండి యంత్రము లోపల నలగడానికి నూనె, ఫ్రిక్షన్ అవసరం, ఒక జారుడు పదార్థం అవసరం. పరిశుద్ధాత్ముని కార్యము శ్రమల ద్వారా శుద్ధి చేయబడుట హృదయమును మారుస్తుంది అని మనం గుర్తించాలి. అందుకనే ఈ యొక్క యంత్రము సరిగా తిరగాలంటే నూనె ఎంత అవసరమో, మన జీవితము కూడా సరిగా నలగొట్టబడాలంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయం అవసరం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని సహాయము, అభిషేకము లేకుండా నలిగిన ప్రతి హృదయం కఠిన హృదయం అయిపోద్ది. పరిశుద్ధాత్ముని సహాయము లేకుండా నలిగిన ప్రతి గింజ పనికి రాని గింజగా తయారవుతుంది. చాలామంది దేవుడే ఇది చేస్తున్నాడు అని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తుంటే వినిన బిడ్డలు ప్రభు వలె మారుతారు. వినని వాళ్ళు, అంటే పరిశుద్ధాత్ముని కార్యమును గుర్తించని వాళ్ళు, వాళ్ళ హృదయంలో చేదు పెట్టుకొని ఉంటారు. మనము పరిశుద్ధాత్ముని ప్రమేయం లేని ఏ శ్రమైనా కఠిన స్థితికి చేరుస్తుంది. అందుకని దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం గుర్తించాలి. ఈ యొక్క తిరగలి రాళ్ల వంటి శ్రమ ద్వారా మనం వెళుచున్నప్పుడు పరిశుద్ధాత్ముని సహాయం మనకు అవసరం. మూడవది సాంబ్రాణి అగ్నిచే పరీక్షించబడిన విశ్వాసానికి సాదృశ్యం. మన విశ్వాస పరీక్షలో అగ్ని పరీక్ష ఉందని మనం గుర్తించాలి. ఎంత మంట మండితే అంత చక్కగా ఆ యొక్క సాంబ్రాణి పొగ వెదజల్లుతుంది. సో ఇక్కడ సాంబ్రాణి సరిగా వినియోగించబడాలంటే మంట అవసరం, అగ్ని అవసరం. సాంబ్రాణి అగ్ని తీవ్రత పెరిగే కొలది దాని తీయదనం పెరుగుతూ ఉంటుంది. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. శోధించబడిన మీదట మనము సువర్ణం వలె మారుతాం. సువర్ణము విలువ కలిగినదిగా అది మరి ప్రజల దగ్గరికి రాక మునుపు అది అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. మన విశ్వాసము కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఈ శ్రమల గురించి అవగాహన లేని వారి గురించి మనం ఇందాక చూసాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో అనేక మంది శ్రమలలో ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అనేక మంది క్రైస్తవ్యాన్ని విడిచిపెడతారు. అనేక మంది అభ్యంతరపడి ఒకరినొకడు అప్పచెప్పేస్తాడు. ఎవరు వీళ్ళు? శ్రమలంటే అవగాహన లేని క్రైస్తవులు. మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం, మన శ్రమల నుండి మనలను దాటించున్నది మన విశ్వాసం కాదు, అది దేవుని విశ్వాసం. ఇట్స్ గాడ్స్ ఫెయిత్. నమ్మకం విశ్వాసం కాదు. మనం చూసేదాన్ని నమ్ముతాం, అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే దేవుడిచ్చు వరమది, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. సో ఈ నైవేద్యముగా మనం మారడానికి ఒక గొప్ప వెల ఉంది. దేర్ ఇస్ అ ప్రైస్ టు పే యువర్ నైబర్. నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే దానికి ఒక గొప్ప వెల ఉంది వాక్యానుసారముగా. కానీ ఈ వెల ద్వారా మనం రెండవ గొప్ప ఆజ్ఞను సంపూర్తి చేస్తున్నాం. ఈ నైవేద్యములో 4 స్థాయిల దేవుని ప్రేమను మనం చూస్తాం. మొదటి స్థాయి ప్రేమను మనం గుర్తించాలంటే దేవుని వాక్యానుసారంగా లేవీకాండం 2వ అధ్యాయము 2వ వచనం. యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. చూడండి, ఈ మొదటి స్థాయి ప్రేమలో
ఈ అర్పణ అంట అగ్నిచే సిద్ధపరచబడిందంట, అనగా గొప్ప వెలగలిగి ఉన్నది. ఈ అర్పణ అగ్ని చేత శుద్ధి చేయబడాలి. దైవిక ప్రేమ మాత్రమే అగ్ని పరీక్షకు నిలుస్తుంది. నిజమైన సహోదర ప్రేమ కలిగి ఉండుటలో సమయం వెచ్చించాలి, దానికి వ్యయం ఉంటుంది, కొంత ఖర్చు చేయాలి. అది సమయం ఖర్చు చేస్తావా, నీ దగ్గర ఉన్న రీసోర్సెస్సా? నిజమైన ప్రేమలో, దైవిక ప్రేమలో ఒక వ్యక్తితో సమయం వెచ్చించాలి, మనం వ్యయం ఉంటుంది, కొన్నిసార్లు ప్రమాదము కూడా ఇమిడి ఉంటుంది. చూడండి, లేవికాండము 2వ అధ్యాయం 11వ వచనం. మీరు యెహోవాకు చేయు ఆ. నైవేద్యం ఏదియు ఆ. పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏంటంటే పులిసిన పిండి, ఇంత పిండి తీసుకొని దానిలో అంత ఈస్ట్ వేసామనుకోండి, ముద్దేమో ఇంత, దాని అవన్లో పెట్టి ఇంత అవద్ది. అంటే లేని దానిని కనపరిచేదాన్ని వేషధారితనం అని అంటారు. దేవుడు అంటున్నాడు, మీరిచ్చే అర్పణలో, మీ ప్రేమలో ఈస్ట్ ఉండకూడదు, వేషధారితనం ఉండకూడదు. దైవికమైన ప్రేమలో పులిసినదైనను, రెండవది తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. పులిసిన పిండి వేషధారితనం అయితే, తేనె దేనికి సాదృశ్యం అంటే మానవ ప్రేమకు సాదృశ్యం. హ్యూమన్ లవ్, వి ఆల్ హ్యావ్ దట్ లవ్, వి ఆల్ హ్యావ్ దట్ హ్యూమన్ లవ్. మనతో మంచిగుండే వాళ్ళతో మనం మంచిగుంటాం, నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఎంత దూరం అన్నా పోగలవు. కానీ దేవుడు ఆ ప్రేమలో కాదు నిన్ను పరిపూర్ణులు అవ్వాలని కోరుకుంటుంది. దేవుడు తన ప్రేమలో నీవు సిద్ధపడాలని కోరుకున్నాడు. తన ప్రేమ సహిస్తుంది, తన ప్రేమ ఓర్చుకుంటుంది, తన ప్రేమ నీ అవసరతల కంటే ఇతరుల ముందు పెడుతుంది. తన ప్రేమ ఒక దహన బలిగా సిలువ మాను మీద అర్పించబడింది. సిలువ ఆయన కోసం కాదు, సిలువ ఎక్కింది ప్రభు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన సిలువ మరణాన్ని సహించాడు. రెండవది తేనె. ఈ తీయగా ఉండే తేనె తీసుకుపోయి బాగా మండుచున్న పొయ్యిలో ఒక స్పూన్ వేస్తే అదే తేనె పేల్తుంది, చిటపట్లాడద్ది. మధురమైన ఈ తేనె అగ్నిలోకి పడంగానే అది పేలిపోద్ది, ఇట్ విల్ బర్స్ట్. కొంతమంది ప్రేమ అలా ఉంటుంది. ఆ ప్రేమని తట్టుకోలేము, ఆ కోపాన్ని తట్టుకోలేము. ప్రేమించగలరు, సమస్య వచ్చిందంటే తిట్టగలరు. ఈ తేనెకు అడ్డు అదుపు లేదు, ఇది తేనె ప్రేమ. దేవుడు అట్లాంటి ప్రేమ కాదు మనం కలిగి ఉండాలనేది. దేవుడు అగాపే ప్రేమ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ అర్పణలో, మీ ప్రేమలో పులిసిన పిండి కానీ తేనె కానీ కలపకూడదు. అంటే వేషధారితనం కానీ మానవ ప్రేమ కానీ ఉండకూడదు. నిషిద్ధమైన ఈ 2 పదార్థాలు అర్పణలో ఉండకూడదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనే అంశాన్ని మనం చూస్తున్నాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 8వ వచనము. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. చూడండి, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. పులిపిండి అంటే ఇక్కడ వేషధారితనానికి సాదృశ్యం. వేషధారితనం కానీ తేనె అంటే మానవపరమైన ప్రేమ. యు లవ్ బికాజ్ దట్ పర్సన్ లవ్స్ యూ, యు హేట్ బికాజ్ హీ హేట్స్ యూ. హ్యూమన్ లవ్. నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించు. చూస్తా మనల్ని మనం కొట్టుకుంటామా? పక్కన వాళ్ళు కొడతాం. ఈ మానవపరమైన ప్రేమ తేనె వలె ఎక్స్ప్లోడ్ అవుతుందంట. మంచిగుంటే మంచిగుంటుంది, లేదంటే బ్లాస్ట్ అవుద్ది. అందుకని తేనెను కలపొద్దు అంటున్నాడు ప్రేమలో. ఈ తేనెలో పులిపిండి ఉండకూడదు, అంటే వేషధారితనం ఉండకూడదు, హిపోక్రసీ ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ అ సెల్ఫ్ సాక్రిఫిషియల్ గాడ్స్ లవ్, అగాపే. 2వ స్థాయి ప్రేమ లేవియకాండము 2వ అధ్యాయం 4వ వచనం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను. చూడండి, నైవేద్యములో 2వ స్థాయి ప్రేమ అను అర్పణ. మన ప్రేమ అంట దాచిపెట్టబడిన ప్రేమ ఉండాలి. కుండ లోపల, అంటే పొయ్యి లోపల ఇతరులకు కనపడకుండా చూపే కనికరం. ఎందుకో తెలుసా? రూమ్లోకి వెళ్ళి చేసే ప్రార్థన పరలోకంలో దేవుడు వింటున్నాడు. ఇతరులు మనల్ని గుర్తిస్తున్నారని ప్రేమించడం కాదు,
కనపడే ప్రేమ కాదు, కనపడని ప్రేమను, కనికరాన్ని మనం చూపించు వారమై ఉండాలి. ఆమేన్. లేవీకాండము 2వ అధ్యాయం 5వ వచనం. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. చూడండి, 3వ స్థాయి ప్రేమలో లేక అర్పణలో పెనము మీద సిద్ధపరిచిన అర్పణను మనం చూస్తాం. అనగా ఇది అందరూ చూసి అవలంబించు ప్రేమ. మన ప్రేమను చూసి ఇతరులు ప్రభావితం అవ్వాలా. దేవుని వాక్యం చెప్తుంది, మన ప్రేమ పెనము మీద కాల్చినది. అంటే ఇతరులు చూచి ఆ ప్రేమను అవలంబించుకోవాలంటే నీవు ఒక మాదిరికరమైన ప్రేమను చూపించు బిడ్డగా ఉండాలి. ఇతరులకు ఒక సందేశాన్ని ఇచ్చే ప్రేమ. ఏం చూస్తున్నారు మన జీవితాల ద్వారా? నువ్వు ద్వేషించే బిడ్డగా పరిగణించబడుతున్నావా, లేక ఒక వేషధారిగా పరిగణించబడుతున్నావా, లేదా ప్రతి శ్రమలో శత్రువును కూడా ప్రేమించే బిడ్డగా నిన్ను లోకం చూస్తున్నారా? ఇతరులు మన నుంచి నేర్చుకోవలసిన పాఠం, క్రైస్తవులు ప్రతి శ్రమలో ప్రేమించువారుగానే ఉండాలా. లేవీకాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీవు అర్పించున్నది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలెను. మొదటి 3 అర్పణల కంటే ఈ అర్పణ తక్కువ వెల చెల్లించవలసినది. ఇది పొరుగువారి పట్ల మన హృదయము లోపల కలిగి ఉండవలసిన ప్రేమ. దీనిలో వెల లేదు, ఇది ఇబ్బందికరం కాదు. ఉదాహరణకి ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న సహాయం, ఒక గ్లాసు నీళ్లు కూడా ఆ ప్రేమను కనపరుస్తాయి. ఆమేన్. ఇది హృదయం లోపల ఇతరుల పట్ల ఉండవలసిన ప్రేమ. చాలామంది ఈవెన్ క్రైస్తవ బిడ్డల్లో కూడా హృదయం లోపల ప్రేమ కంటే కూడా ఎక్కువ ద్వేషం ఉండే పరిస్థితులు కుటుంబాలు అనేకం చూస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, కుండ లోపల వండినది కావుంది. అంటే నీ హృదయం లోపల నీవు ఇతరులను ప్రేమించు వ్యక్తిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా మంచి శిష్యుడని చెడ్డ శిష్యుడని రాయబడలా. శిష్యుడని, దేవుని పేరట యు మస్ట్ లవ్ పీపుల్. ఈ ప్రేమ హృదయములో ఉండాల. ఈ ప్రేమ కంట మనము ఉప్పును జత చేయాలి. ఉప్పు దేనికి సాదృశ్యం అండి? రుచికి సాదృశ్యం. ఉప్పు యథార్థతకు సాదృశ్యం. ఉప్పు లేకపోతే కూరకు రుచి ఉండదు. ఉప్పు ఏం చేస్తుందంటే కూరకు రుచి ఉందా లేదా తెలియజేస్తుంది. ఉప్పు యథార్థత, ఆనెస్టీ. అందుకనే మనం లోకానికి ఎలా ఉండాలంట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందునని రాయబడి ఉంది మత్తయి సువార్త 5:13. అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఈ అర్పణలన్నీ ఉప్పు చేత సిద్ధపరచబడాలి అని రాయబడింది దేవుని వాక్యంలో. ఇవన్నీ కూడా ఉప్పు చేత సిద్ధపరచబడాలంటే యథార్థత కలిగిన ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమలో ఉండవలసిన లోతును మనం చూసాం. ఆ ప్రేమలో మనం వృద్ధి అవ్వాలి. ఆమేన్.